శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. రాబోతున్నటువంటి 29 జూన్ నుండి 5 జూలై వరకు ద్వాదశ రాశుల వారికి చంద్రమాను అనుసరించి గోచర రీత్యా ఈ యొక్క వారం ఎలా ఉండబోతుందని చూద్దాం. ముందుగా గ్రహస్థితి మనం గమనిద్దాం. గ్రహస్థితిలో వచ్చేటప్పటికి శని యొక్క స్థితిలో మార్పు లేదు. శని మీనంలో కొనసాగుతున్నాడు. అదేవిధంగా రాహులో కేతువుల యొక్క స్థితిలో కూడా ఎటువంటి మార్పు లేదు. రాహు యొక్క స్థితి వచ్చేటప్పటికి మనకు కుంభంలో, కేతువు సింహంలో, మరియు కుజుడు కేతువు యొక్క కలయిక అనేది మనకు కేతువుతో కలిసి కుజుడు కలయిక జరుగుతుంది. పిశాచి యోగం అని చెప్పి శాస్త్రం చెప్పడం జరుగుతుంది. దీని యొక్క ప్రభావ రీత్యానే ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రపంచ ఆర్థిక నష్టం అనేది జరుగుతుంది. వాటితో పాటు ఇప్పుడు గ్రహస్థితి రీత్యా ఈ యొక్క వారంలో 29వ తారీఖున శుక్రుడి యొక్క గ్రహస్థితిలో మార్పు జరుగుతున్నది. శుక్రుడు మేషం నుంచి వృషభంలోకి తన యొక్క మార్పు 29వ తారీఖున, మరియు అదేవిధంగా గురువు రవి కలిసి మౌఢ్యమ స్థితిలో కొనసాగుతున్నాడు. ఇటువంటి గ్రహస్థితి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతుంది అనేది చూద్దాం. ముందుగా మేషరాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. వృత్తిపరంగా గతంతో పోల్చుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా పొందగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో రావటం కుటుంబ వృద్ధిని సూచిస్తుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలనుకుంటారు. అవి సానుకూలపడే విధంగా ఉంటుంది. ఈ రాశి వారికి కుటుంబంలో ఎదుగుదల, కుటుంబంలో ఉన్న వారికి ఉద్యోగపరంగా సానుకూలత పొందడం, ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ విషయంలోనూ అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మౌఢ్యమ స్థితిలో ఉన్నటువంటి రవి గురువు యొక్క కలయిక, గురువు ఈ సంవత్సరం నేను గతంలో చెప్పిన విధంగానే గురువు ఈ సంవత్సరం ఈ రాశి వారికి అంత యోగాన్ని ఇవ్వట్లేదు. ఎందుకంటే తృతీయంలో ఉన్నటువంటి గురువు యోగాన్ని ఎవరికి ఇవ్వరు. ఈ రాశిలో ఉన్నటువంటి వారికి రవి అనుకూలమైనటువంటి స్థితిలో, మౌఢ్యమ స్థితిలో ఉన్నప్పటికీ రవి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వడం జరుగుతున్నది. తద్వారా వచ్చినప్పటికీ నూతన ఉద్యోగ అవకాశాల్లో ప్రయత్నాలు, వాటితో పాటు నూతన ఉద్యోగాలతో పాటు వ్యవహార సంబంధితమైన విషయాలు ఏవైతే చిక్కుముడులు పడినటువంటి జీవితాన్ని, ఒక్కొక్క ముడిని ఏ విధంగా అయితే చాకచక్యంగా ముడి తీయాలని చెప్పి మీరు ప్రయత్నిస్తున్నారో ఆ యొక్క ముడి తీయగలుగుతారు. అదేవిధంగా దానికి ఆ దేవుడి యొక్క సహాయం కూడా పొందగలుగుతారు. ఈ రాశి వారికి నూతన ఉద్యోగ అవకాశాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అదేవిధంగా ఈ యొక్క వారంలో ఈ రాశి వారికి సంతాన సంబంధితమైన వ్యవహారాలలో సానుకూలత, కుటుంబంలో కొన్ని రోజుల తర్వాత ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఆర్థికంగా రావాల్సినటువంటి డబ్బుల విషయంలోనూ రొటేషన్ పరంగాను శుక్రుడు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తాడు. విద్యార్థులకి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు ఈ రాశిలో ఉండేటువంటి వారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో ఈ యొక్క వారం స్కంద షష్ఠి రాబోతుంది. స్కందుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి యొక్క షష్ఠి రోజు. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ముఖ్యంగా సంతాన సంబంధితమైన వ్యవహారాల్లో ఎవరికైతే అనుకూలత లేదో ఆ యొక్క సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆ రోజు ఉపవాస దీక్ష చేసిన తర్వాత, ఉపవాస దీక్షని స్వామివారికి మీరు దీక్ష చేసిన తర్వాత ఆ దీక్షను వదలండి. ఆ రోజు స్కంద షష్ఠి పరమ పవిత్రమైనటువంటి రోజు. అదేవిధంగా ఆర్థిక పరిపుష్టికి కూడా చాలా ఉపయోగపడుతుంది. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి పొందగలుగుతారు. మానసిక ప్రశాంతత అనేది పొందగలుగుతారు. అదేవిధంగా ధన సంబంధితమైన వ్యవహారాల్లో సానుకూలమైనటువంటి ఫలితాలు, రావాల్సినటువంటి డబ్బు విషయంలో కొన్ని కష్ట నష్టాలు ఉన్నప్పటికీ మానసిక ప్రశాంతతగా ఉండగలుగుతారు. సమయానికి తినాల్సినటువంటి భోజనం, సంపుష్టికరమైనటువంటి భోజనం, తృప్తికరమైనటువంటి భోజనం, ప్రశాంతంగా ఉండగలుగుతారు. వైవాహిక జీవితంలో నూతన సంబంధాల గురించి వెతుకులాట, కుటుంబంలో వివాహం చేయాలనుకున్నటువంటి వారికి వెతుకులాట అనేది ముమ్మరం చేయగలుగుతారు. కుటుంబంలో ఉన్న వారికి వివాహం చేయాలి, మరో అదేవిధంగా దూరపు బంధువుల గృహాల్లో వివాహ ప్రయత్నాల గురించి, అదే శుభకార్యాల గురించి తెలుసుకొని మానసిక సంతృప్తి పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఫైనాన్షియల్గా కొంచెం ఆర్థిక కష్టాన్ని సూచించే విధంగా ఈ యొక్క రవి యొక్క స్థితి ఉంది. కాబట్టి ఆ విషయాన్ని గమనించాలి. డబ్బులు ఈ రోజుల్లో వేరే వారికి ఇచ్చే సమయంలో 1-2 సార్లు జాగ్రత్త పడాల్సినటువంటి పరిస్థితి. ఇస్తే ఒక తంట, ఇవ్వకపోతే ఒక తంట అన్నట్లుగా ప్రపంచం తయారైంది. వాటితో పాటు ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ జాగ్రత్త అవసరంగా చెప్పడం జరుగుతుంది.
దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. తద్వారా వచ్చేటప్పటికి దూర ప్రాంత ప్రయాణంలో సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయండి. అలసిపోవడం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేస్తే మంచిదిగా చెప్పడం జరుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ మరియు అదేవిధంగా గృహ కొనుగోలు సంబంధితమైన వ్యవహారాల్లోనూ సానుకూలంగా ఉన్నప్పటికీ ఆ యొక్క పత్రాల విషయాల్లో మోసపూరితమైనటువంటి మాటలు చెప్పేటువంటి వారి విషయాల్లో జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. విద్యార్థులకి విద్యా సంబంధితమైన విషయాల్లోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. శారీరక శ్రమ కొంచెం తక్కువగానే ఉంటుంది. అనుకున్న విషయాన్ని క్లియర్గా మానసికంగా సిద్ధమై పనిని చక్కబెట్టగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు పొందగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి స్త్రీ సంబంధితమైన వ్యవహారాలు సానుకూలపడే విధంగా ఉంది. స్త్రీలతో ఉన్నటువంటి సాంగత్యం ద్వారా కొన్ని పనులను చక్కబెట్టాలని చెప్పి భావిస్తారు. అనుకున్న తడవే ఆ చేయాలనుకున్న పనిని క్లియర్గా చేయగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు సంతాన సంబంధితమైన వ్యవహారాల విషయంలోనూ వారి ఎదుగుదల గురించి కొంచెం ఆలోచించి వారి గురించి ఎక్కువగా తాపత్రయపడడం అనేది ఎక్కువగా అవుతుంది. వారి యొక్క సెటిల్మెంట్ని దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అనే విధంగా ముందుగానే వారు మంచి ఆరోగ్యంగా ఉన్నప్పుడే వాళ్ళు చక్కబెట్టుకోవాలి, వారిని మంచి స్థాయిలోకి తీసుకువెళ్ళాలి అని చెప్పి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు విషయంలో దుబారా ఖర్చు విషయంలో 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలను ముమ్మరం చేయాలనుకుంటారు. సమయం సానుకూలంగా ఉన్నప్పుడే ఒక మంచి స్థితిలోకి వెళ్తే మంచిది. విదేశాన ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి కూడా ఆలోచన అనేది ఎక్కువ అవుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ముఖ్యంగా కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఆ దేవుడు కల్పించిన విధంగానే ఈ వారం స్కంద షష్ఠి రావడం జరిగింది. ఆ స్కందుడికి మనస్ఫూర్తిగా నివేదన ఏంటంటే మీరు ఈరోజు ఉపవాసం ఉండి ఆ యొక్క రాబోతున్నటువంటి స్కంద షష్ఠి రోజు ఈ వారంలో మానసికంగా ఉపవాసం ఉండి శారీరకంగా కూడా మీ యొక్క మనసులో ఉన్నటువంటి కోరికలు నివేదించుకోండి. అవన్నీ తృప్తికరంగా నెరవేరగలుగుతాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఇంకొక పరిహారం రీత్యా సూర్య నమస్కారం కూడా చేసుకుంటే సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. మిథున రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ముఖ్యంగా మ్యాథమెటిక్స్లో విద్యార్థులు బాగా రాణించగలుగుతారు. గణితంలో అనుకున్న దానికన్నా బాగా ప్రతిభ కనపరచగలుగుతారు. మానసికంగా కొంచెం బాధలు కష్టాలు కలిగించేటువంటి వారు కష్టం కలిగించడానికి ఎన్నో ప్రయత్నాలు అనేది ఆరంభించడానికి ప్రయత్నం చేస్తున్నప్పటికీ కూడా మనోనిబ్రంతో ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ వాటిని ఏదో విధంగా వాటిని ఎదిరించి ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది ఈ వారం సానుకూలంగా ఉంటుంది. రావాల్సినటువంటి డబ్బులు కట్టవలసినటువంటి డబ్బులు సరైనటువంటి సమయానికి అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది ఒక రకమైనటువంటి విషయాల్లో మీకు మానసిక సంతృప్తిని మరియు అదేవిధంగా విజయాన్ని ఇవ్వగలుగుతుంది. అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు రియల్ ఎస్టేట్ సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఏదో విధంగా మధ్యవర్తి పంచాయతీ ద్వారా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో కేతువుతో కలిసి ఉన్నాడు. ఇది యోగాన్ని ఇవ్వగలుగుతుంది. భూ సంబంధితమైనటువంటి లావాదేవీలతో పాటు కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితిని మీకు యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా ఫైనాన్షియల్గా రొటేషన్ అనేది సానుకూలపడేయడానికి ఈ వారం యోగాన్ని ఇవ్వగలుగుతున్నది. గత వారంతో పోల్చుకుంటే ఈ వారం గ్రహస్థితి ఈ రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. కానీ మానసికమైనగా కొన్ని మనసులో ఉంచుకోవలసినటువంటి కోపాన్ని బయటికి వ్యక్తపరిచేటువంటి స్థితిలోకి మీరు ఎప్పుడైతే మారుతారో అది కొన్ని కష్టదాయకమైనటువంటి పరిస్థితులు కూడా కలిగిస్తుంటుంది అనే విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మీరు మనస్ఫూర్తిగా అనకపోయినా సరే మీరు అన్నారు అనేటువంటి కొన్ని విషయాలని పెద్ద విషయాలుగా మార్చేటువంటి వారు చుట్టూ తయారవుతారు. వీరందరినీ
ఒక కంట కనిపెడుతూ ఉండాలని చెప్పి భావిస్తారు. సరైనటువంటి సమయం వచ్చినప్పుడు వారి మీద ఎటువంటి ప్రతీకార చర్య తీసుకోవాలో ఆ విధంగా తీర్చుకోవాలనేటువంటి ఒక ఆలోచనకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు నూతన ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే నూతన అవకాశాల గురించి ఎక్కువగా అన్వేషణ అనేది ఆరంభిస్తారు. ఆ అన్వేషణలో అనుకున్న దానికన్నా మంచి ఫలితాలు ముఖ్యంగా స్నేహితుల ద్వారా, బంధువుల ద్వారా, మీకు ఉండేటువంటి కాంటాక్ట్స్ ద్వారా ఉపయోగించుకొని ముందుకు వెళ్ళాలని చెప్పి భావిస్తారు. మరి అదేవిధంగా కుటుంబంలో ఉన్న వారికి వివాహ ప్రయత్నాల్లోనూ వివాహం చేయాలని చెప్పి భావిస్తారు. దాని గురించి ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కొన్ని సంబంధాలు దగ్గరగా వచ్చి దూరంగా జరగటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. ఈ యొక్క సమస్యలకి చిక్కుముడి ఎప్పుడు వీడుతుంది అనేటువంటి ఆలోచనలోకి వస్తారు. ఎవరో మనసులో ఏదో పెట్టుకొని ఎవరో చేస్తున్న విధంగా ఇంట్లో జరుగుతున్నటువంటి పరిస్థితులు చూసి ఒక ఎంత కలత చెందేటువంటి పరిస్థితి గోచరిస్తూ ఉన్నది. రాశిలో ఉండేటువంటి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. గురువు జన్మరాశిలో రవితో కలిసి ఉన్నప్పటికీ కూడా గురువు యొక్క బలం ఈ రాశిలో ఉండేటువంటి వారికి యోగిస్తుంది. విద్యార్థులు విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాలు సానుకూలపడే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపారం సానుకూలపడుతుంది. నూతన వ్యాపార ప్రయత్నాలు ముమ్మరం చేయగలుగుతారు. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. రొటేషన్ అనేది సానుకూలంగా ఉంటుంది. సమయానికి అనుకున్న విధంగానే వ్యాపార విస్తరణ చేయాలని చెప్పి భావిస్తారు. ఆ వ్యాపార విస్తరణ అనేది కూడా ముందుకు మీరు మనసులో ఉన్నటువంటి కోరిక అనేది నెరవేరుతుంది. రాశిలో ఉండేటువంటి వారు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి ఈ యొక్క వారం అనేది చూద్దాం. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా జన్మరాశిలో ఉన్నటువంటి రవి యోగాన్ని ఇవ్వట్లేదు. ఇది ఆరోగ్యపరంగా కూడా వయోవృద్ధులకి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాబట్టి సూర్యారాధన చేయండి. సూర్య నమస్కారాలు అనేది చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఇది విద్యార్థులు కూడా ఇక సూర్య నమస్కారాలు అనేది చేయటం ఆరంభించండి. ఇది మంచి ఫలితాన్ని ఆరోగ్యపరంగాను మీ యొక్క జ్యోతిష్యపరంగాను ఇవ్వగలుగుతుంది. వీటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. ఉద్యోగపరంగా ఉండేటువంటి కొన్ని కష్టాల నుంచి బయటికి రావడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. అది వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం. అదేవిధంగా శని ఎవరైతే ఉన్నారో దేవాలయంలో శని ముందు దీపారాధన అనేది కూడా చేయటం అనేది ఉత్తమమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. కర్కాటక రాశి వారికి వారం ఎటువంటి ఫలితాలు ఉన్నాయనేది చూద్దాం. కర్కాటక రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కర్కాటక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి కుజుడి యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృత్తిపరంగానూ వ్యాపార పరంగానూ అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. ఇక కుజుడి యొక్క స్థితి కొన్నిసార్లు ఫైనాన్షియల్గా ట్రబుల్స్ని కూడా క్రియేట్ చేయగలుగుతుంది. ఖర్చు పెట్టే ప్రతి రూపాయి కష్టంతో సంపాదించినటువంటి డబ్బు గురించి ఆలోచించి ఖర్చు పెట్టాలని చెప్పి భావిస్తారు. ఆ యొక్క విషయంలో ఒక రకమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. చాలా వరకు ఖర్చు పెట్టేటువంటి డబ్బుల్లో చాలా వరకు ఆదా చేయగలుగుతారు. ఇది ఒక మానసికమైనటువంటి సంతృప్తిని కూడా ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ఇరుగు పొరుగు సఖ్యత విషయంలోనూ పక్కన ఉన్నటువంటి వారు ఎటువంటి వారు అనేటువంటి ఆలోచన విషయంలోనూ ఎక్కువగా జాగ్రత్త అనేది తీసుకోవాలి. ముఖ్యంగా వైవాహిక జీవితంలో జీవిత భాగస్వామితో సత్సంబంధాల విషయంలోనూ ఎక్కువగా తాపత్రయపడాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా మీరు ఎంత కష్టపడి పనిచేస్తున్నప్పటికీ కూడా చుట్టుపక్కల ఉండేటువంటి వారు బ్యాడ్ ప్రాపగాండా ఎక్కువ అవుతూ ఉంటుంది. మీ గురించి పొగుడుతూ మీ యొక్క బోలతనం ఓపెన్ మైండెడ్నెస్ అంటే ఏ మనసులో ఏమిది పెట్టుకోకుండా బయటికి చెప్పేటువంటి మీ మనస్తత్వంతో మనసులో పెట్టుకొని ఆ యొక్క మనసులో పెట్టుకున్నటువంటి వాళ్ళ వైషమ్యాలు ఏవైతే ఉన్నాయో మీ వెనకాల మీ గురించి మాట్లాడడం ఆ విషయం తెలిసి ఎంతో బాధపడేటువంటి పరిస్థితి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వార్తను మనం ఇన్ని రోజులు సహాయం చేసాం, స్నేహం చేస్తున్నాం, ఇటువంటి వారికి అసలు మనం ఎందుకు సహాయం చేయాలి అనేటువంటి ఒక ఆలోచనలకు రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా బాగున్నప్పటికీ కూడా చుట్టూ ఉండేటువంటి వారి గురించే ఎక్కువగా బాధలు కలిగించేటువంటి వారు తయారవుతుంటారు.
ఆరోగ్యపరంగా వయోవృద్ధులు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఉద్యోగపరంగా వస్తున్నటువంటి డబ్బు రావడం జరుగుతుంటుంది, అదేవిధంగా డబ్బు ఖర్చు అవ్వటం కూడా జరగటం అనేది పరిపాటిగా ఉండే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు మరియు అదేవిధంగా రవి ఇద్దరు యొక్క స్థితిగతులు అంత సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరించట్లేదు. ముఖ్యంగా జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటారు. చిన్న చిన్న సమస్యలని పెద్దగా చేసేటువంటి వారు ఇంట్లోనే ఉంటారు అని చెప్పేటువంటి విషయం కల్లారా తెలుస్తుంటుంది. భార్యాభర్తలు ఉన్న విషయంలో ఏదో ఒక మాట అనుకుని మర్చిపోయేటువంటి వారు ఈ మూడో వ్యక్తి దాన్ని ప్రాపగాండా చేసి దాన్ని పెద్దది చేసి ఇద్దరి మధ్య చిచ్చుపెట్టేటువంటి విషయానికి తీసుకొచ్చే విధంగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా స్త్రీ సంబంధితమైన వ్యవహారాల్లోనూ ఉద్యోగపరంగానూ కొద్ది శారీరక మానసిక శ్రమ అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా రాహు యొక్క స్థితి అంత సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా లేదు. ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు మరియు అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్పర్ధలకు గురి చేసే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అనుకున్న స్థితిలో మీరు పనిచేస్తున్నటువంటి ఉద్యోగంలో సాధికారత సాధించగలుగుతారు. అదేవిధంగా విద్యార్థులు కూడా అనుకున్న దానికన్నా మంచి పెర్ఫార్మెన్స్ ఇవ్వగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం ఎటువంటి పరిహారం చేసుకోవాలనే విషయాన్ని చూద్దాం. ఈ యొక్క రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే సుబ్రహ్మణ్య షష్ఠి ఈ యొక్క వారం రాబోతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయంలో దీపారాధన అనేది కంపల్సరీగా చేయండి. శరవణ భవ ఆ యొక్క స్వామివారికి మనస్ఫూర్తిగా ఆ రోజు ఉపవాసం ఉండి మీ మనసులో ఉన్నటువంటి బాధని నివేదించండి. ఇది చాలా వరకు ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు హనుమాన్ చాలీసా పఠించడం, హనుమాన్ దేవాలయ దర్శనం, దుర్గాదేవిని పూజించడం కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ రాశిలో ఉన్నటువంటి వారికి ఇవ్వగలుగుతాయి. సింహరాశి వారికి ఈ వారం ఎలా ఉందనేది చూద్దాం. సింహరాశి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వైవాహిక జీవితంలోనూ మరియు అదేవిధంగా ఆరోగ్యపరంగానూ వయోవృద్ధులకి కొంచెం ఇబ్బందులు కలిగించినప్పటికీ ఈ రాశిల వారికి రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి వృత్తిపరంగా జాబ్ సర్చింగ్లోనూ చాలా సపోర్ట్గా ఉంటుంది. ఉద్యోగపరంగా నూతన ఉద్యోగ అవకాశాల గురించి ఎక్కువగా ప్రయత్నం చేయాలని చెప్పి భావిస్తారు. పని చేస్తున్న స్థానంలో మీ యొక్క పనికి తగినటువంటి గుర్తింపు గురించి ఎక్కువగా ప్రయత్నాలు తాపత్రయపడుతూ ఉంటారు. వాటిలో ఒక రకమైనటువంటి విజయాన్ని సాధించగలుగుతారు. రవి యొక్క సానుకూలమైనటువంటి స్థితి మానసికమైనటువంటి బలాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించినట్లయితే ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు ఏర్పరచుకుంటారు. అనుకున్న దానికన్నా ఈ యొక్క సంప్రదింపులు మరియు అదేవిధంగా ఈ యొక్క పరిచయాలు జీవితంలో ఎక్కడికైనా ఉపయోగపడతాయని చెప్పి భావిస్తారు. కుటుంబంలో ఒకరికి నూతన ఉద్యోగ అవకాశాలు పొందడం మరియు అదేవిధంగా మీరు రాసినటువంటి వ్యాసాలు చేసినటువంటి మంచి పనులకి 10 మందిలో కీర్తింపబడడం, ఉద్యోగపరంగా మీకు కష్టానికి ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందడం మానసిక ఆనందానికి సంతృప్తికి గల కారకంగా ఉంటుంది. ఈ యొక్క వారం ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా వివాహ ప్రయత్న సంబంధితమైన వ్యవహారాల గురించి ప్రయత్నాలు ఆరంభించాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే చేస్తున్నటువంటి ప్రయత్నాల్లో పురోభివృద్ధి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి రవి సానుకూలమైనటువంటి స్థితి యోగకారకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నది. మరియు అదేవిధంగా టీవీ మీడియా రంగాల్లో పనిచేస్తున్నటువంటి వారికి మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాజకీయ పరంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి భగవంతుడు వరం ఇచ్చినప్పటికీ కూడా మధ్యలో ఆ యొక్క వరం మీకు చేరకుండా అడ్డుపడేటువంటి వారు ఎక్కువ అవుతూ ఉంటారు. మీ గురించి వారి గురించి ఏ విషయము మీ గురించి అవగాహన లేకుండా కూడా మాట్లాడేటువంటి వారు ఎక్కువ అవుతారు. మరియు ఇది మానసికంగా కొంచెం బాధించే విధంగా ఉంటుంది. నా గురించి కనీసం విషయ పరిజ్ఞానం కూడా లేకుండా
మీ గురించి మాట్లాడటమే ఒక పరిపాటిగా పెట్టుకున్నటువంటి వారిని ఏ విధంగా మనం మాట్లాడాలని చెప్పి భావిస్తారు. ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబ సంబంధ బాంధవ్యాలే ముఖ్యం అని చెప్పి భావించడం జరుగుతుంది. వైవాహిక జీవితంలో చిన్న చిన్న సమస్యల గురించి కూలంకుషంగా 10 మందిలో కూర్చొని మాట్లాడడం కన్నా ఒంటరిగా మాట్లాడుకోవడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. కొన్ని అనవసరమైనటువంటి కోర్టు వ్యవహార విషయాలు, ఈ మధ్యవర్తి పంచాయతీ విషయాలు కొంచెం బాధించే విధంగా ఉంటుంది. నేను ఎంత తగ్గిపోవాలనుకున్నా సరే ఈ యొక్క వ్యవహారాల గురించి ఎలా తగ్గిపోవాలి అని చెప్పి ఆలోచన అనేది ఎక్కువ అవుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విద్యార్థులు ముఖ్యంగా మ్యాథమెటిక్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాలి. అదేవిధంగా వ్యాపార ప్రయత్నాల్లో వచ్చిన డబ్బు ఎక్కువ పాళ్ళు ఆల్రెడీ కట్టాల్సినటువంటి ఈఎంఐలకి డబ్బు అనేది ఖర్చు అవుతూ ఉంటుంది. అనవసరమైనటువంటి శారీరక మానసిక శ్రమగా భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు భూ సంబంధితమైన విషయాల్లోనూ ఇక విలువైనటువంటి ఆస్తి పత్రాల విషయంలోనూ ఆ యొక్క ఆస్తి పత్రాలు దాచిపెట్టేటువంటి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ పెట్టారనేది 1-2 సార్లు గుర్తుపెట్టుకొని ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మరియు అదేవిధంగా కాళ్ళకి కీళ్ళకి మోకాళ్ళకి నొప్పుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన, ముఖ్యంగా వయోవృద్ధులకి. రాశిలో ఉండేటువంటి వారి యొక్క వారం సర్వణ భవ అంటే ముఖ్యంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి పూజ చేయండి. ఇక సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాస దీక్ష చేసిన తర్వాత ఉపవాస విరమణ కూడా చేయండి. మరియు అదేవిధంగా దీపారాధన చేయండి. ఆ రోజు ఎర్రటి వస్త్రాన్ని ఎవరికైనా దానం ఇవ్వడమన్నా లేకుండా ఉంటే ఎర్రటి వస్త్రంతో దీపం చేసి స్వామివారి ముందు వెలిగించండి. ఇది యోగకారకమైనటువంటి ఫలితాలు కూడా ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా వైవాహిక జీవితంలోనూ సమస్యలను కొన్ని దూరం చేయగలుగుతుంది. కన్యారాశి వారికి ఈ యొక్క వారం ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని చూద్దాం. కన్యారాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. రవి సానుకూలమైనటువంటి స్థితి, ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. నూతన ఉద్యోగ అవకాశాల గురించి ప్రయత్నాల గురించి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. రవి యొక్క స్థితి మీకు నూతన ఉద్యోగ అవకాశాల్లో ఒక మంచి ఫలితాలు ఇస్తుంది. వాటితో పాటు రాశిలో ఉండేటువంటి వారికి ఉన్నతమైనటువంటి స్థానాల్లో ఉన్నటువంటి వారితో మంచి పరిచయాలు ఏర్పాటు చేయగలుగుతుంది. ఆ పరిచయాలు జీవితంలో మీకు ఎప్పటికైనా ఉపయోగపడతాయని చెప్పి మీరు గట్టిగా నమ్మగలుగుతారు. రాజకీయంగా కూడా ఈ పరిచయాలు ఎప్పటికైనా ఉపయోగపడతాయా అని చెప్పి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. మీరు చేసినటువంటి మంచి పనులకి ఒక మంచి గుర్తింపు సంఘంలో రావటం, మానసికమైనటువంటి ఆనందంతో ప్రశాంతంగా ఉండాలని చెప్పి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. వైవాహిక జీవితంలోనూ ఉద్యోగపరంగానూ శారీరక శ్రమ, మానసిక శ్రమ, పని ఒత్తిడి అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది. శని రాశి వారికి సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఆ విషయాన్ని గమనించాలి. సప్తమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క స్థితి రాశి వారికి మానసిక శారీరకమైనటువంటి స్ట్రెస్ అనేది ఇవ్వగలుగుతుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఖర్చు పెట్టేటువంటి విషయంలో ప్రతి రూపాయి విషయంలోనూ ఆ యొక్క ఖర్చు పెట్టేటువంటి డబ్బు విషయంలోనూ వృధా ఖర్చు అనేది ఎక్కువగా అవుతూ ఉంటుంది. ఆన్లైన్ షాపింగ్లు, బెట్టింగ్లు ఇలాంటి విషయాల గురించి 1-2 సార్లు మోసపూరితమైనటువంటి మాటలకు నమ్మి మీకు కష్టార్జితాన్ని దుర్వినియోగం చేసుకోవద్దు అనేది ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పడం జరుగుతుంది. ఎవరు ఎటువంటి స్నేహితులు అనేటువంటి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించి ముందుకు వెళ్ళాలనుకుంటారు. ఇక్కడ ఈ రాశిలో ఉండేటువంటి వారు కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. అనవసరమైనటువంటి లిటిగేషన్స్కి దూరంగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ సంవత్సరం ఈ రాశి వారికి శని యొక్క ప్రభావం కొద్దిగా ఎక్కువగానే ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి విషయంలోనూ డబ్బులు నిల్వ చేసేటువంటి విషయంలోనూ కొంచెం జాగ్రత్త అనేది ఎక్కువగా తీసుకోవాలి. వచ్చేటువంటి డబ్బు ప్రతి రూపాయి ఖర్చు అవడానికి ఎక్కువగా సాధ్యకంగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా గమనించాల్సింది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు, అదేవిధంగా భార్యాభర్తల మధ్య ఉండేటువంటి ప్రేమ విషయాల్లోనూ ఆ రిలేషన్షిప్ని ఎక్కువగా కాపాడుకోవటానికి, ఒక అన్యోన్యమైనటువంటి జీవితాన్ని సార్థకత చేసుకోవటానికి ఎక్కువగా ప్రయత్నం చేయండి. అనవసరమైనటువంటి చిక్కు చికాకుల్ని మధ్యలో తెచ్చుకొని మీ వైవాహిక జీవితాన్ని
నాశనం చేసుకోవద్దు ముఖ్యంగా. ఎందుకంటే శని యొక్క స్థితి ఈ యొక్క సంవత్సరం అంత అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. అదేవిధంగా వృత్తిపరంగా వ్యాపారపరంగా నూతన అవకాశాల విషయంలో రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు పూర్తి సెల్ఫ్ కాన్ఫిడెన్స్తో చదవగలుగుతారు. అనుకున్నటువంటి టార్గెట్స్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయగలుగుతారు. ఇది మనోబలాన్ని, మానసికమైనటువంటి స్థిరత్వాన్ని పెంచడానికి సాధ్యకంగా ఉపయోగపడుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా ఈ యొక్క వారం మనం గమనించినట్లయితే ఈ యొక్క కుజుడి యొక్క స్థితి అంత సానుకూలంగా లేదు. ఆ యొక్క భగవంతుడే పిలిచినట్లుగా సుబ్రహ్మణ్య షష్ఠి కూడా ఈ యొక్క వారం రావటం జరిగింది. సో ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ యొక్క శరవణ భవనుని పూజించి మనస్ఫూర్తిగా మరియు అదేవిధంగా దీపారాధన చేయండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఇంట్లో నివేదన చేసి ఆ రోజు పూజాది కార్యక్రమాలను నిర్వహించండి. ఇది మానసికమైనటువంటి సంతృప్తిని, వైవాహిక జీవితంలో ఉన్నటువంటి చిన్న చిన్న సమస్యలని దూరం చేయగలుగుతుంది. తులారాశి వారికి వారం సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలంగా ఉంటుంది. కుజుడు అత్యధికమైనటువంటి బిందువులతో లాభస్థానంలో యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతున్నాడు. తద్వారా వచ్చినప్పటికీ రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఈ రాశి వారికి ఇక ముఖ్యంగా వచ్చినప్పటికీ కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాల్లోనూ మరియు అదేవిధంగా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ, లిటిగేషన్ వ్యవహార సంబంధితమైన వ్యవహారాల్లోనూ కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. కుజుడు అనుకూలమైనటువంటి స్థితి రాశి వారికి యోగకారకమైనటువంటి ఫలితాలు అనేది ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా కోర్టు వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో అవి ఒకంత సానుకూలపడే విధంగా ఉంటుంది. మధ్యవర్తి ద్వారా కొన్ని విషయాలు ముగించుకోవాలని చెప్పి భావిస్తారు. దానికి తగిన విధంగానే మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇచ్చే విధంగా ఉంటుంది. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు కొన్ని రోజులు ముందు కన్నా అంటే గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే ఈ సంవత్సరంలో ఒక గాడిన పడినట్టుగా మీకు అనిపిస్తూ ఉంటుంది. 10 మందితో చర్చలు జరిపి రాజకీయంగా ఎటువంటి మార్గం తీర్చుకోవాలి, ఎటువైపు మనం ప్రయాణం చేయాలి, మన రాజకీయ భవిష్యత్తు ఎటువైపు ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. మరియు అదేవిధంగా ఆఫీసెస్లో మరియు అదేవిధంగా కార్యాలయాల్లో మీరు పనిచేసేటప్పుడు ఉన్నతాధికారుల యొక్క మెప్పు పొందగలుగుతారు. మీకు పని ఒత్తిడి ఉన్నప్పటికీ మీరు పనిచేసేటువంటి విధానం అందరిని మెప్పించగలుగుతుంది. సమయస్ఫూర్తితో మీరు తీసుకునేటువంటి నిర్ణయం మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి స్థితిగానే చెప్పవచ్చు. రాశి వారికి వ్యాపారపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. తండ్రి తరపు ఆస్తి విషయంలోనూ ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి భావిస్తారు. తండ్రి గారితో మాట్లాడి ఏదో ఒక విషయంలో ఒక క్లారిటీ అనేది ఉండాలి అని చెప్పి ఆలోచిస్తారు. ఆ తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో ఒక సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది పొందగలుగుతారు. వృత్తిపరంగా వ్యాపారపరంగా అంత సానుకూలంగా ఉన్నప్పటికీ పిల్లల ఎదుగుదల గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. పిల్లలు సరైనటువంటి స్థితిలో వారు జీవితంలో ముందుకు వెళ్తున్నారా లేదా అనేటువంటి ఒక ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా వయోవృద్ధులు ఆరోగ్యపరంగా జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. దూర ప్రాంత ప్రయాణ సంబంధితమైన వ్యవహారాల్లో ఈ రాశిలో ఉండేటువంటి వారు కొన్ని జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి. వయోవృద్ధులు ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గురువు మోడ్యమ స్థితిలో ఉన్నాడు, భాగ్యస్థానంలో జరుగుతుంది. ఇదంతా సానుకూలమైనటువంటి ఫలితాలు విద్యార్థుల మీద అంతగా పూర్తిగా ఇవ్వట్లేదు. కాబట్టి విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, అదేవిధంగా వటవృక్షం కింద దీపారాధన చేయటం, వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా సూర్యారాధన, సూర్య నమస్కారం అనేది చేయండి. ఇక సూర్య నమస్కారం చేయటం వల్ల ఆరోగ్యపరంగాను, శారీరకంగాను, మానసికంగాను దృఢంగా అవ్వగలుగుతారు. ఇది ఒక మంచి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. వృశ్చిక రాశి వారికి రాబోతున్నటువంటి వారం రోజుల పాటు ఎలా ఉందనే చూద్దాం. వృశ్చిక రాశి వారికి మనం గమనించినట్లయితే ఈ రాశి వారికి అష్టమంలో గురుమోడ్యమి జరుగుతున్నది. అష్టమంలో జరుగుతున్నటువంటి గురుమోడ్యమి ఈ రాశి వారికి అంత యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కాకపోతే ఈ రాశి వారికి మనం గమనించినట్లయితే సప్తమంలోకి
శుక్రగ్రహ సంచారం అనేది కూడా ఈ యొక్క వారం మొదట్లోనే జరిగింది. ఇది కొంచెం సానుకూలమైనటువంటి ఫలితాలు, మానసిక ఆనందానికి కలిగించేటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా స్త్రీలతో సత్సంబంధాలు ఏర్పరచుకోగలుగుతారు. రిలేషన్షిప్ మ్యాటర్స్లో ఏవైతే రిలేషన్షిప్స్ అంటే ప్రేమ వ్యవహారాలు కానీ లేకుండా ఉంటే ఎదుటివారితో మాట్లాడేటువంటి వ్యవహార విషయాల్లో కానీ ఏవైతే కొన్ని సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఏదో విధంగా ముగించుకొని ముందుకు తీసుకెళ్లాలనుకుంటారు. ప్రేమ వ్యవహార సంబంధితమైన వ్యవహారాలు లాభించే విధంగా ఉంటుంది. అదేవిధంగా వైవాహిక జీవితంలోనూ దాంపత్యం అన్యోన్యతమైనటువంటి దాంపత్యంగా మానసిక ప్రశాంతతని ఇచ్చే విధంగా ఉంటుంది. కొన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యను ఏదో విధంగా ముగించుకోవాలి అని చెప్పి ఎక్కువగా ఆలోచన అనేది జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా మిమ్మల్ని వేధించేటువంటి వారు కొంతమంది ఒక గ్రూప్ రెడీ అవుతూ ఉంటారు. మీ గురించి సగం తెలిసి సగం తెలియకుండా మీకు ఏదో విధంగా ఒక ఆటంకం కలిగించాలని చెప్పి కార్యాలయాల్లో పని ఒత్తిడిని కలిగించేటువంటి వారు ఎక్కువ అవుతారు. వారి పనిని కూడా మీరే చేయాల్సినటువంటి పరిస్థితి అప్పుడప్పుడు కల్పించడానికి జరుగుతూ ఉంటుంది. ఇటువంటి విషయాన్ని మీరు గమనిస్తూ ఉంటారు. ఎటువంటి బ్యాకప్ లేకుండా అదేవిధంగా ఎటువంటి సపోర్ట్ లేనటువంటి వారికి ఉద్యోగపరంగా ఎటువంటి కష్టాన్ని కలిగించేటువంటి వారు ఎక్కువ మంది తయారవుతారు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. ఇలాంటి విషయాలన్నిటికీ ఒక సరైనటువంటి సమాధానం చెప్పాలి, సరైనటువంటి సమయంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి అని చెప్పి ఎక్కువగా భావిస్తారు. నూతన ఉద్యోగ అవకాశాలు చేసుకుంటే మంచిది, ఇక్కడ ఉండటం కన్నా మారితే మంచిదా అని చెప్పి ఆలోచన ఎందుకు కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు వృత్తిపరంగా వ్యాపారపరంగా తీసుకునేసినటువంటి నిర్ణయాల్లో పరిస్థితి సరిగా లేనప్పుడు ముందుకు వెళ్ళకూడదని చెప్పి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి గ్రహస్థితి పూర్తిగా అనుకూలంగా లేదు, అలా అని చెప్పి పూర్తిగా నెగిటివ్గా కూడా లేదు. వ్యాపారపరంగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ చేసేటప్పుడు 1-2 సార్లు ఆలోచించండి. పెద్ద భారీ ఇన్వెస్ట్మెంట్స్ పెట్టేటప్పుడు గ్రహస్థితి రీత్యా యోగకారకమైనటువంటి స్థితిలో మంచిగా ఉన్నప్పుడే ఆ యొక్క పెద్ద ఇన్వెస్ట్మెంట్స్ వైపు వెళ్ళండి. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ యొక్క వారం ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి? ముఖ్యంగా విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు, ఎందుకంటే గురువు మౌఢ్యమ స్థితిలో ఉన్నాడు కాబట్టి ఎటువంటి పరిహారాలు తీసుకోవాలంటే గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, అదేవిధంగా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేయండి. అదేవిధంగా దీపారాధన చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఆరోగ్యపరంగా కూడా వటవృక్షం చుట్టూ ప్రదక్షిణ చేసినప్పుడు గురుబలం అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ యొక్క దీపారాధన ఫలం కూడా వచ్చేటప్పటికి మనకు జ్యోతి స్వరూపమైనటువంటి దీపం మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఆ యొక్క విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కుజగ్రహం మంత్ర జపం చేసుకోండి. రాబోతున్నటువంటి ఈ యొక్క వారంలోనే మనం గమనించినట్లయితే మనకు సుబ్రహ్మణ్య షష్ఠి ఉంది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు ఉపవాస దీక్ష చేసి, ఉపవాస దీక్ష అయిపోయిన తర్వాత మనం చేయాల్సినటువంటిది దీపారాధన చేయండి. ఆ రోజు ఉదయాన్నే మరి అదేవిధంగా ఎర్రటి వస్త్రాన్ని దీపారాధనతో కుందుల్లో కానీ లేకుండా ఉంటే మనం తెచ్చుకున్నటువంటి సపరేట్ డొప్పలు కానీ ఏమైనా ఉంటే వాటిలో పెట్టి మనం దీపారాధన చేసినట్లయితే సుబ్రహ్మణ్య షష్ఠి మానసిక సంతృప్తిని మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాన్ని కూడా ఇవ్వగలుగుతుంది. ఆ శ్రవణ భవనుడిని మానసికంగా బలాన్ని ఇవ్వమని చెప్పి కోరుకోండి. ధనుసు రాశి వారికి ఈ యొక్క వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. వృత్తిపరంగా వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఫైనాన్షియల్ రొటేషన్ బాగుంటుంది. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసిక సంతృప్తిని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా చెప్పాలంటే ఫైనాన్షియల్గా డబ్బులు సమయానికి రావాల్సినటువంటి డబ్బులు సమయానికి రావటం, అడ్జస్ట్మెంట్ చేయగలుగుతారు. కట్టాల్సిన చోట సమయానికి డబ్బులు అడ్జస్ట్మెంట్ చేసి కడతారు. ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ కూడా బయటికి చెప్పకుండా మొక్కబోని ధైర్యంతో ఉండగలుగుతారు. వైవాహిక జీవితంలో చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఆ సమస్యలను మానసికంగా సంతృప్తిపరంగా వాటిని సమయస్ఫూర్తితో వాటిని దాటుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా ఫైనాన్షియల్గా శని అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. అర్ధాష్టమ శని ప్రభావం అనేది ఎక్కువగా ఉంది. ఆ యొక్క శని ప్రభావ రీత్యా ఉద్యోగపరంగా శారీరక శ్రమ, మానసిక శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది కూడా కలగడానికి కారకంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా మార్పు చేర్పులు చేసుకునేటప్పుడు 1-2 సార్లు
ఆలోచించి మారాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఎందుకంటే శారీరక శ్రమ ఉన్న చోట కన్నా వెళ్ళే చోట ఎలా ఉండబోతుంది అనే ఒక పరిమితితో ముందుకు వెళ్ళాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. కానీ ఏది ఏమైనప్పటికీ కూడా కుటుంబ సభ్యుల సహకారం, అదేవిధంగా స్నేహితుల సహకారంతో ఫైనాన్షియల్గా అవసరం ఉన్నప్పుడు డబ్బులు ఇచ్చేటువంటి వారు, సహాయం చేసేటువంటి వారు, సమయానికి బలాన్ని ఇచ్చేటువంటి వారు ఉండటం అనేది ఒక మంచి ఫలితంగా ఉంటుంది. విద్యార్థులు, విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారికి కొంచెం మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. కొంచెం స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఉద్యోగపరంగా పని ఒత్తిడి కొంచెం ఎక్కువగా ఉండటం, అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు జరుగుతున్నటువంటి గురుమూర్జమి సప్తమంలో జరగటం వల్ల దాని యొక్క ప్రభావం అనేది రాశి వారి మీద ఎక్కువగా ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి ఏది ఏమైనప్పటికీ కూడా ధైర్య, సాహస, లక్ష్మి అనే విధంగా మానసిక సంతృప్తితో ఉండగలుగుతారు. ఆ మానసిక సంతృప్తి జీవితాన్ని ముందుకు నడిపిస్తుందని నమ్మగలుగుతారు. ఆ ధైర్యంతో ఈ సమస్యలన్నింటినీ దూరం చేసుకొని ముందుకు వెళ్ళగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు అంత సానుకూలమైనటువంటి స్థితిలో లేడు. ఈ వారం మనం గమనించినట్లయితే కుజుడు యొక్క స్థితి భాగ్యస్థానంలో ఉంది. ఇది రావలసినటువంటి ఏవైతే లక్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో, రావలసినటువంటి మీకు దగ్గరగా రావలసినటువంటి ముఖ్యమైనటువంటి దగ్గరగా వచ్చినటువంటి అవకాశాలు ఏవైతే ఉంటాయో, అవకాశాలను దూరం చేయడానికి కారకంగా ఉంటుంది ఇక కుజుడి యొక్క గ్రహస్థితి. తండ్రి గారితో చిరచరాస్తుల గురించి మాటల విషయంలోనూ ఒక ముగింపు పలకాలని చెప్పి భావిస్తారు. బ్రదర్స్ అండ్ సిస్టర్ రిలేషన్షిప్లోనూ వారందరితో మాట్లాడి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఆ నిర్ణయాల విషయంలోనూ, భేదాభిప్రాయాల విషయంలోనూ ఒక ముగింపు పలకాలి. ఎన్నో రోజుల నుంచి ఉన్నటువంటి భూ వివాదాలకి ఒక ముగింపు పలికి వాటిని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి భావిస్తారు. వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలంగానే ఉంటుంది. కాకపోతే శారీరక శ్రమ, ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేది కొంచెం బాధించినప్పటికీ కూడా వాటిని ఛేదించి ముందుకు రాగలుగుతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలని చూద్దాం. ముఖ్యంగా విద్యార్థులు గురుగ్రహ మంత్ర జపం చేసుకోవటం, దక్షిణామూర్తి శ్లోకాన్ని పఠించడం, వటవృక్షం కింద దీపారాధన చేయటం, అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోవటం అనేది ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని ప్రభావం ఎక్కువగా ఉన్నప్పుడు, ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఆ యొక్క నవగ్రహాల్లో శనిహోరా సమయంలో శనివారం పూట దీపారాధన చేయండి. నల్లటి వస్త్రాన్ని 7 పీలికలుగా చేసేసి ఆ యొక్క నువ్వుల నూనెలో వేసి ఆ యొక్క ఉన్నటువంటి శనిహోరా సమయంలో దీపారాధన చేయండి. ఇది అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఇక శని ప్రభావాన్ని తగ్గించగలుగుతుంది. ఉద్యోగపరంగాను అనుకూలమైనటువంటి ఫలితాలు, ఆరోగ్యపరంగాను, ఎందుకంటే అర్ధాష్టమ శని ప్రభావంలో ఆరోగ్యపరంగాను కొంచెం ప్రభావం ఉంటుంది కాబట్టి ఆ యొక్క విషయాన్ని గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. మకర రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా అనుకూలంగా ఉంటుంది. ఈ రాశి వారికి రవి యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి బలాన్ని, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ని ఇవ్వగలుగుతుంది. చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి దృష్టితో ఉంటారు. మరియు అదేవిధంగా ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా నూతన అవకాశాల గురించి అన్వేషణ చేయాలని చెప్పి భావిస్తారు. దానికి మీరు చేస్తున్నటువంటి కృషి బాగా కలిసి వస్తుంది. రవి ఉన్నటువంటి స్థితిరీత్యా ఈ రాశి వారికి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి స్త్రీ పురుషులతో సత్సంబంధాలు మెరుగుపరుచుకోగలుగుతారు. మంచి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. ఇది ఒక మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి రవి యొక్క స్థితి మంచి ఫలితాన్ని ఇవ్వగలుగుతుంది. అనుకున్న దానికన్నా చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తిగా దృష్టి కేంద్రీకరిస్తారు. చేయాలనుకున్నటువంటి పని మీద కష్టసాధ్యమైనటువంటి పనైనా సరే సుసాధ్యంగా చేయగలుగుతారు. టీవీ మీడియా రంగాల్లో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. రాజకీయంగా మంచి పరిచయాలు ఏర్పరచుకుంటారు. ఈ పరిచయాలు జీవితంలో ఎప్పటికైనా ఉపయోగపడతాయి అనేటువంటి ఒక నమ్మకాన్ని నమ్ముతారు. ఈ రాశిలో ఉండేటువంటి వారు రవి యొక్క స్థితి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. ఫైనాన్షియల్గా డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో జాగ్రత్త, పొదుపు పాటించాలని చెప్పి భావిస్తారు. ఆ విషయాన్ని కుటుంబంలో అందరికీ చెప్పగలుగుతారు. మనసు మంచిదైనా సరే మాట్లాడే విషయంలో కొంచెం కటుగా మాట్లాడేటువంటి మనస్తత్వం ఉండటం వల్ల
మీరు మంచి విషయాలు చెప్పినా సరే 10 మంది దృష్టిలో మిమ్మల్ని వ్యతిరేకులుగాను కఠోర హృదయాలుగాను మిమ్మల్ని సృష్టించేటువంటి వారు సమాజంలో ఎక్కువ ఉంటారు. ఏది ఏమైనప్పటికీ కూడా ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండి కుటుంబంకి ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వాలని చెప్పి భావిస్తూ ఉంటారు. మీడియా రంగంలో ఉండేటువంటి వారికి సానుకూలమైనటువంటి ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి భావిస్తారు. ఈ రాశిలో ఉండేటువంటి వారికి కుజుడు కేతు యొక్క కలయిక అష్టంలో సంచారం చేస్తుంది. ఇదంతా యోగకారకమైనటువంటి ఫలితాలు ఇవ్వట్లేదు. కానీ రవి యోగకారకమైనటువంటి స్థితిలో మరియు అదేవిధంగా శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. ఇది మంచి అనుకూలమైనటువంటి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మానసిక స్థైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి శని తృతీయంలో నూతన ఉద్యోగ అవకాశాల్లో ప్రమోషన్స్లోనూ మంచి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వారు గవర్నమెంట్ ఉద్యోగం గురించి ప్రయత్నం చేస్తున్నటువంటి వారికి కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ విషయంలో అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం సుబ్రహ్మణ్య షష్ఠి రీత్యా ఈ యొక్క వారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయండి, ఉపవాస దీక్ష చేయండి. ఉపవాస దీక్ష చేయటం వల్ల మన ఆరోగ్యం మీద మరియు అదేవిధంగా మన ఆకలి మీద మనకు స్థైర్యం ధైర్యం వస్తుంది. యోగాలో ముఖ్యంగా వచ్చినప్పటికీ మన శ్వాస మీద కంట్రోల్, అదేవిధంగా మన శరీరం మీద కంట్రోల్ అనేది ఉండాలి. శరీర భాగంలో ముఖ్యంగా ఆరోగ్యంలో ఆకలి అనేది కూడా ఒక ఇది కాబట్టి దాని మీద కంట్రోల్ తెచ్చుకోవటం కోసమే హిందూ ధర్మంలో ఈ యొక్క ఉపవాస దీక్ష అనేది పెట్టడం జరిగిందన్నమాట. కుంభరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. ఈ రాశిలో ఉండేటువంటి వారికి శుక్రుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు. తద్వారా వచ్చేటప్పటికి గృహంలో కొంచెం ప్రశాంతత అనేది పొందగలుగుతారు. మానసికమైనటువంటి చిన్న చిన్న సమస్యల గురించి ఆలోచన అనేది కలుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్నటువంటి వారు ఇటువంటి వారు అనేటువంటి ఒక ఆలోచన కలుగుతూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారికి జన్మరాశిలోకి రాహుగ్రహ సంచారం మానసికమైనటువంటి నిర్ణయాల విషయంలోనూ ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలి అనేటువంటి ఆలోచన కలిగించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు ఫైనాన్షియల్గా డబ్బు ఖర్చు పెట్టేటువంటి విషయంలో ఎక్కువగా డబ్బు ఖర్చు పెట్టడం అనేది పరిపాటిగా ఉంటుంది. దాని ప్రభావం అనేది రాశిలో ఉండేటువంటి వారికి ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. ఖర్చు పెట్టేటువంటి డబ్బు ఖర్చు పెడుతున్నప్పటికీ కూడా ఆ ఖర్చు విషయంలో చాలా కంట్రోల్గా ఉండాలని చెప్పి భావిస్తారు. అనవసరమైనటువంటి ఖర్చులు ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ వృధా ఖర్చులు తగ్గించుకోవాలి. కుటుంబంతో మరియు అదేవిధంగా ఇరుగు పరుగు వారితో మాట్లాడే ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. మన సొంత విషయాలు బయటకు చెప్పకుండా ఉండాలని చెప్పి చాలా కంట్రోల్గా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నిస్తారు. మరి ఎవరికో చెప్పినటువంటి కొన్ని మాటలు బయటికి తిరిగి మళ్ళీ మనకే తిరిగి రావటం అర్థం కానటువంటి వ్యవహారంగా ఉంటుంది. అసలు ఒకప్పటిదాకా స్నేహితులుగా ఉండి భుజాల మీద చేతులు వేసుకుని తిరిగినటువంటి వారు కొన్ని రోజుల తర్వాత మీకు విరోధులుగాను మనస్సులో ఏదో పెట్టుకున్న బాధతో పెట్టుకున్నటువంటి వారు గాను మీ మీద పూర్తి వైషమ్యం కక్కేటువంటి వారు చుట్టూ చేరుతూ ఉంటారు. ఇలాంటి వారిని దూరం పెట్టాలని చెప్పి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. డబ్బు వృధా చేయకూడదు, డబ్బుని జాగ్రత్త పరుచుకోవాలి అనేటువంటి ఒక ఆలోచనలోకి వస్తారు. ఫైనాన్షియల్గా డబ్బు గురించి ఎక్కువగా ఆలోచన, సొంత ఇంటి గురించి ఆలోచన అనేది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇంటి గురించి తాపత్రయం, సొంత ఇల్లు కొనుక్కోవాలనేటువంటి తాపత్రయంలో ఒక అడుగు ముందుకి వెళ్తూ ఉంటుంది. దాని గురించి తిరగటం అనేది ఎక్కువగా పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు విలువైనటువంటి డాక్యుమెంట్స్, విలువైనటువంటి ఆభరణాలు పెట్టి మర్చిపోవటం, వాటి గురించి వెతకలాట, తాళం చేతులు పెట్టి మర్చిపోవటం అనేది పరిపాటిగా జరుగుతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో, కుటుంబ విషయంలో, వైవాహిక జీవితంలో జాగ్రత్తలు అనేవి తీసుకోవాలని చెప్పి ఎక్కువగా భావిస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య సంబంధితమైన విషయాల్లో జాగ్రత్తగా తీసుకోవాలి. శారీరక శ్రమని తగ్గించుకోవాలి. ప్రశాంతమైనటువంటి జీవితం వైపు ముందుకు వెళ్ళాలని చెప్పి ఎక్కువగా ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి
వృత్తిపరంగా వ్యాపారపరంగా సానుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నప్పటికీ ఈ యొక్క శారీరక మానసిక శ్రమ అనేది కొంచెం బాధించే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఈ యొక్క జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి రాహు ఇది ప్రేమ సంబంధితమైన వ్యవహారాలు రిలేషన్షిప్స్లోనూ దాని యొక్క ప్రభావం అనేది కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్త అనేది అవసరం. మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి నమ్మబలికినటువంటి మాటలను పలికేటువంటి వారు సంఘంలో ఎక్కువ మంది ఉన్నారు. కాబట్టి ధనాన్ని వేరే వారికి అప్పిచ్చే విషయంలోనూ మీ యొక్క జీవితంలోకి వారిని రాణించే విషయంలోనూ జాగ్రత్త అనేది అవసరం. ఈ రాశిలో ఉండేటువంటి విద్యార్థులు విద్యా విషయంలో మరియు అదేవిధంగా విద్యా సంస్థలో పనిచేస్తున్నటువంటి వారు కూడా ఈ యొక్క వారం కొంచెం మిశ్రమంగా ఉండే విధంగా ఉంటుంది. ముఖ్యంగా ఎటువంటి పరిహారాలు తీసుకోవాలి అంటే సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతున్నది. సుబ్రహ్మణ్య షష్ఠి రోజు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించండి, ఉపవాస దీక్ష చేయండి. స్వామివారికి మీ మనసులో ఉన్నటువంటి సమస్యలు ముఖ్యంగా ఫైనాన్షియల్గాను వైవాహిక జీవితంలో ఉన్నటువంటి సమస్యలకు సరైనటువంటి పరిష్కారం చూపించగలుగుతారు. మరియు అదేవిధంగా వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం అనేది కూడా మంచి సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మీనరాశి వారికి ఈ వారం గోచర రీత్యా ఎలా ఉందనేది చూద్దాం. మీనరాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. కుజుడు యోగకారకమైనటువంటి స్థితిలో ఉన్నాడు, అత్యధికమైనటువంటి బిందువులతో ఉన్నాడు. ఇది మానసికమైనటువంటి ఆనందాన్ని ఇవ్వగలుగుతుంది, మరియు అదేవిధంగా ధైర్యాన్ని ఇవ్వగలుగుతుంది. మీరు చేయాలనుకున్నటువంటి పని మీద పూర్తి కాన్సన్ట్రేటివ్గా ఉంటారు. అంతా సరిగా ఉన్నప్పటికీ కూడా మానసికంగా వ్యధ అనేది ఎక్కువగా ఉంటుంది. ఏదో లోటుపాటు ఉన్నట్లుగాను, మనసు దుఃఖించే విధంగాను, కళ్ళల్లో నీళ్లు వచ్చే విధంగాను కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అంతా బాగానే ఉన్నాను అయినప్పటికీ కూడా ఎందుకు దేని గురించి మనసు బాధపడుతుంది అనేటువంటి విషయాలు జరుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా శ్రమ అనేది ఎక్కువగా ఉంటుంది. ఇక శ్రమ, శారీరక శ్రమ, మానసిక శ్రమ ఉన్నప్పటికీ రావాల్సినటువంటి ఇంక్రిమెంట్స్ కానీ ప్రమోషన్స్ కానీ సరైనటువంటి సమయానికి వస్తాయా రావా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారికి ముఖ్యంగా కుజుడు యొక్క సానుకూలమైనటువంటి స్థితిరీత్యా భూ సంబంధితమైనటువంటి లావాదేవీలు, కోర్టు వ్యవహార సంబంధితమైన విషయాలు, మధ్యవర్తి పంచాయతీల విషయంలోనూ తీసుకోవలసినటువంటి నిర్ణయాల్లో మానసికమైనటువంటి బలంతో కొన్ని నిర్ణయాలు తీసుకోవాలనుకుంటారు. ఆ నిర్ణయాలకి ఎటువంటి మొహమాటం లేకుండా ముందుకు తీసుకెళ్ళగలుగుతారు. రాజకీయంగా ఎదగడానికి మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలకి అంత సానుకూలంగా ఉన్నప్పటికీ, మీకున్నటువంటి కాంట్రాక్ట్స్ మీకు ఉపయోగపడుతున్నప్పటికీ ఏదో తెలియనటువంటి లోటు అనేది వెంటాడుతూ ఉంటుంది. మీరు వెయిట్ చేస్తున్నటువంటి పదవి, రావాల్సినటువంటి పొజిషను అన్నిటికీ ఒక సొంత వాళ్ళని అడ్డుపడుతున్నారా, ఏదో తెలియనటువంటి శక్తి అడ్డుపడుతుందా అనేటువంటి ఆలోచన కలుగుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా మిమ్మల్ని కార్నర్ చేసేటువంటి వారు కొంతమంది తయారవుతారు. ఆ కార్నర్ చేసేటువంటి వారు ఇటువంటి పరిస్థితుల్లోనూ వారికి సరైనటువంటి సమాధానం చెప్పగలిగేతాను అనేటువంటి ఒక మాటలోకి రాగలుగుతారు. రాశిలో ఉండేటువంటి వారు ముఖ్యంగా కుజుడి యొక్క సానుకూలమైనటువంటి స్థితి రాశిలో ఉండేటువంటి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతుంది. మరియు అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారికి జీవితం అనేది పురోభివృద్ధి దిశలోకి, పూర్తి ఎదుగుదల దిశలోకి, అనుకూలమైనటువంటి దిశలోకి మళ్ళగలుగుతుంది. శుక్రుడు సానుకూలమైనటువంటి స్థితిలో ఉన్నాడు. చాలా రోజుల తర్వాత కొంచెం రిలీఫ్ అనేది పొందగలుగుతారు. జీవితం అభివృద్ధి దిశలోకి వెళ్తుంది అనేటువంటి ఒక నమ్మకాన్ని పొందగలుగుతారు. విద్యార్థులు మ్యాథమెటిక్స్లో బాగా రాణించగలుగుతారు. ఎన్ని పాలిటిక్స్ ఉన్నప్పటికీ కూడా జీవితంలో అంటే మనుషుల మధ్య ఎన్ని వైషమ్యాలు, ఎన్ని రాజకీయాలు ఉన్నాయా అనే విధంగా మీ చుట్టూ జరుగుతున్నటువంటి రాజకీయాల గురించి, ఒక్కొక్క విషయం గురించి తెలుసుకోవడం అనేది ఒక అద్భుతంగా అనిపిస్తూ ఉంటుంది. రాశిలో ఉండేటువంటి వారు ఉద్యోగపరంగా, వ్యాపారపరంగా ఈ వారం సానుకూలమైనటువంటి ఫలితాలు అనేది గోచరిస్తుంది. వ్యాపారపరంగా అభివృద్ధి దిశలో జీవితం ముందుకు వెళ్తూ ఉంటుంది. ఇన్ని ఏలినట్స్ ఎన్ని ప్రభావం ఉన్నప్పటికీ కూడా మీరు చేయాలనుకున్న పని నిస్వార్థంగా చేయగలుగుతారు. వాటిలో ఎటువంటి సందేహం లేదు. ఎవరు ఏం చెప్పినప్పటికీ కూడా ఒకటే ఆలోచన మీద, ఒకటే దృష్టి మీద ఉండగలుగుతారు. అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో భయాందోళన కలిగించినప్పటికీ కూడా మీ యొక్క మానసికమైనటువంటి సంకల్పం మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళగలుగుతుంది. ఈ రాశిలో ఉండేటువంటి వారు దూర ప్రాంత ప్రయాణ విషయంలోనూ,
సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలి. వయోవృద్ధులు కళ్ళకి కాళ్ళకి మోకాళ్ళకి నొప్పుల విషయంలోనూ కంటి సంబంధితమైనటువంటి వ్యాధుల విషయంలోనూ జాగ్రత్తగా ఉండాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సూచన. ఈ రాశిలో ఉండేటువంటి వారు ఈ వారం చేసుకోవాల్సినటువంటి పరిహారాల్లో వెంకటేశ్వర స్వామి దేవాలయ దర్శనం చేసుకోండి. అదేవిధంగా ఈ రాశిలో ఉండేటువంటి వారు సూర్యారాధన అనేది చేయండి. తద్వారా వచ్చేటప్పటికీ ఆరోగ్యపరంగానూ చాలా అనుకూలంగా ఉంటుంది. వాటితో పాటు ఈ రాశిలో ఉండేటువంటి వారు రాహుగ్రహం మంత్రజపం చేసుకోండి. దుబారా ఖర్చును తగ్గిస్తుంది. దుర్గాదేవిని పూజించండి. ఇవన్నీ సానుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాయి. స్వస్తి.